హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ముందుగా నైట్ బౌల్లన్నీ తోమి పెట్టుకుంటాను. నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ముందుగా బౌల్ అన్ని తీసి కింద పెట్టాను. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి కోసం నేను రైస్ కూడా వండుతున్నాను. రైస్ స్టవ్ మీద పెట్టాను. అలాగే ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను ఇప్పుడు పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను నైటే. ఈ పాలకూర మొత్తం ఒకసారి కడుక్కొని తర్వాత నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను మీతో. పాలకూర ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఒకసారి పాలకూరను కడిగి తర్వాత వాటర్లో ఉంచాను. ఇప్పుడు నేను మా పెద్ద అబ్బాయి కోసం వాటర్ కూడా పెడుతున్నాను స్నానానికి. నేను హీటర్లో వాటర్ అస్సలు పెట్టను, ఎందుకంటే పిల్లల స్కిన్ ఖరాబ్ అవుతుంది హీటర్లో వాటర్ పెట్టుకోవడం వల్ల. నన్ను చాలా మంది అడిగారు కదా, అందుకే చెప్తున్నాను. అలాగే రైస్ కూడా వండుతున్నాను స్టవ్ మీద. దీన్ని ఇప్పుడు నేను అన్నం అయ్యాక తర్వాత ఫ్రైడ్ రైస్ చేస్తాను. పాలకూర ఫ్రైడ్ రైస్ కొంచెం లైట్గా ఆయిల్ వేస్ట్ చేస్తాను. వాటర్ కూడా హీట్ ఎక్కాయి మా పెద్ద అబ్బాయికి. అలాగే అన్నం కూడా అయింది. ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నాను. నేను పాలకూర ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా. ఇప్పుడు పాలకూర ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను పాలకూర ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఒక చిన్న మొగుడు కూడా తీసుకున్నాను. అలాగే అందులో కొంచెం ఆయిల్ కూడా వేశాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొన్ని బిర్యానీ ఆకులు వేశాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేశాను. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను బిర్యానీ ఆకు వేశాను. చూడండి, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేశాను టేస్టీ కోసం. ఆకుకూరలలో ఇలా జీలకర్ర వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కంపల్సరీ వేస్తాను ఫ్రైడ్ రైస్కి, ఆకుకూరలకి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్కి సరిపడా పసుపు కూడా వేశాను. అలాగే ఇప్పుడు నేను ఇందులో పాలకూరను కూడా వేస్తున్నాను. కడిగి పెట్టిన పాలకూరను వేస్తున్నాను. వాటర్లో ఎందుకు ఉంచానంటే నేను సన్న పీసుగా ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది, అందుకే కొద్దిసేపు వాటర్లో ఉంచాను. చూడండి, పాలకూర మొత్తం ఇందులో వేసుకున్నాక ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. అప్పుడే మనకు పాలకూర చాలా తొందరగా ఫ్రై అవుతుంది. పాలకూర 2 minutesలో ఫ్రై అవుతుంది. నేను ఇది ఫ్రై అవ్వడానికి మూత కూడా పెడుతున్నాను ఇలా కలుపుకొని. చూడండి, కొంచెం ఫ్రై అయింది కదా. ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను. పాలకూర బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే కొందరికి ఆకుకూరలు బాగా ఫ్రై అవుతే నచ్చవు. కాకపోతే పిల్లలకైతే ఇలా బాగా ఫ్రై అవుతేనే నచ్చుతాయి, పచ్చి పచ్చిగా కూడా అనిపించవు. చూడండి, పాలకూర బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్కి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే ఇందులో ధనియాల పొడి కూడా వేస్తున్నాను, వేయించిన ధనియాల పొడి. ఆల్రెడీ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకే చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం పాలకూరలో. ఇలా వేసాక మనం ఒకసారి పాలకూరకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్. మళ్ళీ ఆకుకూరలు తినడం వల్ల కూడా చాలా మంచిది కదా హెల్త్కి, అందుకే నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశాను. పాలకూర బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో అన్నాన్ని కూడా వేస్తున్నాను. ఉడికించిన అన్నాన్ని కూడా వేశాను. మీరు కావాలంటే చల్లార్చిన అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పెద్ద అబ్బాయికి స్కూల్కి టైం అవుతుంది, అందుకే నేను వేడివేడి అన్నం వేసి కలుపుతున్నాను. మనం అన్నం వేసాక పాలకూర ఉన్ను ఫ్రైడ్ రైస్ రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, రైస్ వేసి ఇలా కలుపుకుంటే పాలకూర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.
మా పెద్దబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. మా పెద్దబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు బట్టలు కూడా వేశాను వాషింగ్ మిషన్లో. మార్నింగ్ వేస్తే చాలా తొందరగా మనకు పని అవుతుంది. అందుకే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ 3 ఉంటాయి కదా గదులు లాంటివి, అందులో ఫస్ట్ దాంట్లోను థర్డ్ దాంట్లో వేశాను సర్ఫ్. ఇలా వేసుకోవాలని చెప్పారు, నేను అలానే వేస్తున్నాను. అందులో ఒక స్పూను, ఇందులో ఒక స్పూన్ వేశాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఇందులో బట్టలు కూడా వేస్తున్నాను. ఇలా మామూలుగా లూజ్గా వేయాలట బట్టలు, బాగా గట్టిగా ముద్దలాగా వేయకూడదట. మాకు వాషింగ్ మిషన్ చెప్పేటప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా అప్పుడు చెప్పారు, అందుకే ఇలా లూజ్గా వేస్తున్నాను నేను బట్టలు. మా వారి నైట్ ప్యాంట్స్, పిల్లలే జీన్స్ కూడా వేశాను. ఇలా అన్ని మొత్తం వాషింగ్ మిషన్లో వేశాక నేను డోర్ క్లోజ్ చేశాను. ఇది ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది మనం ఆన్ చేయగానే. మేము వాషింగ్ మిషన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉంచుకున్నాము, ఎందుకంటే బయట మాకు స్విచ్ బోర్డ్ లేదు, అందుకే మేము ఇక్కడ పెట్టాము. పైపు వాటర్ పోవడానికి బయటకి కనెక్షన్ ఇచ్చాము ఇలాగా. అలాగే బయట స్విచ్ ఉంది, స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇలా బటన్ నొక్కాలి, బటన్ నొక్కగానే టైం తెలుస్తుంది. నేను డార్క్గా గార్మెంట్లో వేశాను, అంటే బాగా మురికిపోతాయి అన్నట్టు అందులో వేశాను. ఇప్పుడు ట్యాప్ కూడా ఆన్ చేసి పెట్టాను. ఇలా ట్యాప్ ఆన్ చేయగానే వాటర్ అదే తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకు బట్టలు కూడా చాలా తొందరగా వాష్ చేస్తుంది. ఇలాగా చూడండి, సర్ఫ్ మొత్తం లోపలికి పీల్చుకుంటుంది, సరిపోయేంతే మాత్రం పీల్చుకుంటుంది. మనం సర్ఫ్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా బట్టల్ని బాగానే వాష్ చేస్తుంది. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ కదా, నాకు పూర్తిగా తెలియదు వాషింగ్ మిషన్ గురించి, అందుకే ఇప్పుడు మా చిన్నబ్బాయి ఇప్పుడే లేచి బ్రష్ చేస్తున్నాడు, అందుకే ఇప్పటిదాకా నేను బెడ్ సర్దలేదు. ముందుగా బెడ్ మొత్తం సర్దేంతలోపు నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేశాను. అప్పటి వరకు మనకు బెడ్రూమ్ కూడా సర్దుకున్నట్టు అయిపోతుంది. నేను ఇలా అన్ని పనులు ఒకేసారి చేసుకుంటాను తొందరగా అవ్వడానికి. ముందుగా బెడ్షీట్లు, మెత్తలు, చెద్దర్లు అన్ని తీసి ఒక కుర్చీలో వేశాను. ఇప్పుడు బెడ్షీట్ బాగా దులుపుతున్నాను ఇలాగా. పిల్లలు ఆడతారు కదా, డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా దులపడం వల్ల. ఇలా దులిపిన తర్వాత నేను కడలు బాగా ముడివేస్తున్నాను, మనకు జారిపోకుండా ఉంటాయి. ఇలా 4 పక్కల ముడేసుకోవడం వల్ల బెడ్రూమ్ కూడా ఎలా నీట్గా సర్దుకోవాలో చూపిస్తున్నాను.
వాషింగ్ మిషన్ లో బట్టలు పిండడం కూడా అయిపోయింది. ఇలా 0 మనకు వస్తుంది. మనం టైం సెట్ చేస్తాం కదా ఫస్ట్. లాస్ట్ పిండడం మొత్తం అయిపోయినాక ఇలా 0 వస్తుంది. అప్పుడు సౌండ్ వస్తుంది. మనం చూసుకొని బంద్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బంద్ చేశాను. స్విచ్ బంద్ చేసుకొని ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలు కూడా తీస్తున్నాను. ఇది స్విచ్ బంద్ అయినాక ఈ డోర్ మనకు ఓపెన్ అవుతుంది. ఇలాగా మనం మధ్యలో బట్టలు వేసినప్పుడు ఇలా ఓపెన్ కాదు. చూడండి, బట్టలన్నీ తీసి ఇప్పుడు నేను టబ్లో వేస్తున్నాను. టబ్లో వేసి పైన ఆరేసి వచ్చాను. చాలా తొందరగా ఆరిపోయాయి. చాలా పని తగ్గింది నాకు వాషింగ్ మిషన్ ఉండడం వల్ల. చాలా ఈజీగా పని అవుతుంది నాకు వాషింగ్ మిషన్ వల్ల. ఇలా వేసాక నేను బట్టలన్నీ తీసుకున్నాక మళ్ళీ క్లోజ్ చేశాను. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వాష్ అయ్యేంతలోపు నేను నా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మా చిన్నబ్బాయిని స్కూల్ కూడా రెడీ చేశాను. ఇప్పుడు నేను స్కూటీ మీద వెళ్ళి దించేసి వస్తాను. నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలాగే ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏంద్రా వర్షితు.